తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు హెల్దీ కాన్వర్జేషన్స్ విత్ ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు జనార్దనాచారి గారు, ఆక్యుప్రెసిస్ట్ అలాగే హీలర్ కూడా. సో కామన్గా పెద్దవాళ్ళలో అంటే వయసు రీత్యా వచ్చే ఇబ్బందుల్లో యూరిన్ లీకేజ్ అవ్వడం, అంటే బాత్రూమ్కి వాష్రూమ్కి వెళ్ళే లోపే వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకుండా యూరిన్ అనేది పాస్ చేయడం జరుగుతుంది. అలా ఉన్నప్పుడు వాళ్ళకి గిల్ట్గా ఉంటుంది, ఇంట్లో వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. ఈ పెద్దవాళ్ళలో వచ్చే యూరిన్ లీకేజ్ సమస్య గురించి ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఏదన్నా ఉన్నాయా, దాన్ని మనం ఎలా సెట్ చేసుకోవచ్చు, దీని గురించి మాట్లాడదాము. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో జనరల్గానే వయసు పెరిగే కొద్దీ చాలా వస్తూ ఉంటాయి, ఇంబ్యాలెన్స్ అవ్వడం కానీ, మతి మరుపు కానివ్వండి, చాలా అంటే డిపెండెన్సీ అనేది వినిపించకపోవడం కానీ సహజంగా వచ్చేవి. ఇవన్నీ కూడా అన్నిట్లో కొంచెం ఇబ్బందికరంగా ఉండేది ఏంటంటే యూరిన్ లీకేజ్ సమస్య. ఎందుకంటే అది అసలు మనం అంటే దానికి ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు. చాలా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, పాపం ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. సో దీని గురించి మాట్లాడదాము. షూర్ అమ్మా. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మీరన్న వృద్ధాప్యం అనేది ఈ రోజుల్లో ఏంటంటే ఒక శాపం వృద్ధాప్యం అలా తయారైంది. అలా అనకూడదు. డబ్బులు లేకపోయినా ఆ ఏజ్ పెరిగిన వాళ్ళందరికీ ఒక లోన్లీనెస్ కానివ్వండి, తోడు లేకపోవడం కానివ్వండి. ఇప్పుడు మిగతా సమస్యలు ఎలా వస్తాయంటే ఒక ఉద్యోగం లేకపోతే ఆర్థిక సమస్యలు కదా, చదువు లేకపోతే పంతుల ఈ మార్కులు రాకపోవడం సమస్యలు, ఇవన్నీ వేరు. వృద్ధాప్యం అంటే ఇది చేయకపోవడం ద్వారా మన ఇన్ఎఫిషియన్సీ. వృద్ధాప్యం అలా కాదుగా, అది న్యాచురల్గా వచ్చే వృద్ధాప్యం కదా, అది కదా ఒక దశ. ఆ దశలో కూడా ఎంత హెల్తీగా ఉండే అవకాశం ఉంటే ఉండగలిగితే అదొక అద్భుతమైనటువంటి ప్రక్రియ, జీవన విధానం. అలా కాకుండా వృద్ధాప్యంతో పాటు వచ్చే కొన్ని ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. అది వాటిని మనం అవాయిడ్ చేయలేము. కాకుండా ఏంటంటే ఎలా మినిమైజ్ చేయగలుగుతాము, ఎలా బెటర్ చేయగలుగుతాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ వినికిడి సమస్యలు వస్తాయి. మీరు అందాక అన్నారు వృద్ధాప్యంలో వినికిడి సమస్యలు వస్తాయి, వృద్ధాప్యంలో చూపు సమస్యలు వస్తాయి, వృద్ధాప్యంలో మోకాళ్ళ నొప్పులు, బోన్ సమస్యలు వస్తాయి. ఇంకా మేజర్గా మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు యూరినేషన్ అనే ఫ్రీక్వెంట్ యూరినేషన్ అంటాం. అది చాలాసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ యూరిన్ వెళ్ళాల్సి వస్తుంటుంది. అందువల్ల వాళ్ళు ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు కదా, వాళ్ళు ఎవరిని అడగడానికి, ఇప్పుడు ముఖ్యంగా హెల్ప్ అడగాలంటే యూరిన్కి తీసుకెళ్ళమని అడగడానికి ఇష్టం ఉండదు. పైగా ఎవరైనా ఇలా మా ఇంట్లో యూరిన్లా లీక్ అవుతుంది, ఇక్కడ పోస్తున్నారు అక్కడ పోస్తున్నారు, బాత్రూమ్ వెళ్ళడానికి అన్నారు అనుకోండి ఒకవేళ ఫ్యామిలీలో, ఇక వాళ్ళు ఎంత అన్నంత ఫీల్ అవుతారు. చాలా బాధేస్తుంది. ఇట్లా నేను ఇంత అందరు చెప్పే వయసులో ఉండి మేము ఇలా ఎందుకు చేస్తున్నాం, అసలు మేము చేస్తున్నామా, మాకు అవుతుందా, మాకు తెలియకుండా ఎందుకు అవుతుంది. నిజమే, వాళ్ళు తెలియకుండా అవుతుంది అది. ఇప్పుడు ఇంతెందుకు, ఇప్పుడు మనం వృద్ధాప్యం అంటున్నాం, కొన్ని మిడిల్ ఏజ్డ్ వాళ్ళలో కూడా దగ్గినా తుమ్మినా కూడా ఒక్కోసారి యూరిన్ లీక్ అయ్యే చూస్తుంటాం మనం. ముఖ్యంగా కొంతమంది లేడీస్లో ఇట్లాంటివి కనపడతాయి. దగ్గినప్పుడు తుమ్మినప్పుడు కూడా కొంత యూరిన్ లీక్. ఎందుకంటే ఏంటి ఇవన్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయి, చివరిలో రావాల్సిన సమస్యలు ఇవన్నీ కూడా యాక్చువల్గా వృద్ధాప్యంలో రావాల్సినవి ఈ మధ్య ఎర్లీగా కూడా వస్తున్నాయి. ఎందుకంటే మన టోటల్గా ఫుడ్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ అన్నీ మారిపోయినాయి. ఇది ఒక మేజర్ రీజన్. ఇప్పుడు ఈ వృద్ధులకు సంబంధించి మనం కనుక ఏదైనా ఒక పరిష్కార మార్గం కనుక వాళ్ళే చేసుకోగలిగితే, హాస్పిటల్కి వెళ్ళకుండా ఆ బాత్రూమ్కు దగ్గర వెళ్ళే లోపు యూరిన్ కనుక వాళ్ళు కంట్రోల్ చేసుకోగలిగితే, అదే యూరిన్ కంట్రోల్ చేసుకోవడమే, టాయిలెట్ వెళ్ళే లోపు పడిపోకుండా లేదంటే ఇబ్బంది పడకుండా అలా చేసుకోవచ్చు. అది బ్లాడర్ మేజర్ కారణం ఏంటంటే ఏం చెప్పొచ్చు అంటే, దీనికి బ్లాడర్ అనేది యూరినరీ బ్లాడర్ వీక్ అయిపోయింది. మజిల్స్ వీక్ అవుతాయి కదా, వయసు వచ్చే కొద్దీ మజిల్స్ లోపల స్ట్రెంగ్త్ తగ్గుతుంది కదా, ఆ ఫంక్షన్ లోపల ఫ్లెక్సిబిలిటీ, హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలి. యూరిన్ పట్టే కెపాసిటీ లేకపోతే వదిలేస్తుంది అది. మనం కూడా అంతే కదా, ఇలా హోల్డ్ చేస్తాము, ఎంతసేపు హోల్డ్ చేస్తాము, త్వరగా వదిలేస్తాం కదా. అట్లా హోల్డింగ్ కెపాసిటీ తగ్గుతుంది అక్కడ. మజిల్ యూరిన్ బ్లాడర్ హోల్డింగ్ కెపాసిటీ తగ్గడం, దానికి ఏంటంటే మేజర్గా బ్లాడర్లో వచ్చినటువంటి మార్పులు అని చెప్తున్నాం. ఎనర్జీ లెవెల్లో మార్పులు, కొంచెం ఫిజికల్గా కూడా స్ట్రెంగ్త్ కోల్పోవడం. దీనికి ఆక్యుప్రెషర్ పాయింట్లో యూరినరీ బ్లాడర్ అనే మెరిడియన్లో కాళ్ళల్లో ఉంటుంది చిటికెన వేలు.
చేతిలో కాదు, కాలు యొక్క చివరి లిటిల్ టో అంటాం కదా, చిటికెన వేలు ఉంటుంది కదా, అవును. ఆ చిటికెన వేలులోనే ఈ పరిష్కారం ఉంది. ఓకే. అది ఇప్పుడు మనము ప్రెషర్ పాయింట్ చూపిస్తారా? ఇప్పుడు యూరిన్ లీకేజ్ లేదా అర్జెన్సీ త్వరగా పడిపోతున్న భయం ఉన్న వాళ్ళకి కొంత హోల్డింగ్ పెంచడానికి, ముఖ్యంగా వృద్ధుల్లో కానీ ఎవరిలోనైనా సరే ఈ యూరిన్ ఎక్కువసార్లు పోతున్నాం యూరిన్కి, లేదా అసలు యూరిన్ రావట్లేదు, లేదా ఆపుకోలేకపోతున్నాము, ఎనీ యూరిన్లో మంట ఉంది, ఎనీ సమస్య ప్రాబ్లం విత్ ద యూరిన్ ఈ ఒక యూరినరీ బ్లాడర్లో ఉంది. ఈ కాలు యొక్క ఇందాక ఈ పెన్ ఈ సైడ్ పెట్టాలి, బ్లంట్ సైడ్ పెట్టుకొని మెల్లగా ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ తెలుస్తుందా మీకు? ఇది ఇలా ఎన్నిసార్లు చేయాలి? 1 నిమిషం చేయండి. ఆ కాలు కూడా చేయొచ్చు, లేదా ఇది కూడా లేదనుకోండి మీరు ఇంకొకటి కూడా చేయొచ్చు. ఇలా పట్టుకొని ఇలా ప్రెస్ చేయొచ్చు. ఆ ప్రెషర్ పాయింట్ మీద ప్రెషర్ పెట్టడం ఇంపార్టెంట్. అది పెన్నా లేకపోతే జాయా లేకపోతే ఇంకా ఏదని కాదు, ఇలా చేయండి. లేదంటే ఇలా కూడా చేయండి. దీన్ని కొంచెం స్టిమ్యులేట్ చేయండి. కొంచెం మొత్తం చిటికెన వేలు మొత్తం చేసినా పర్వాలేదు. ఈ చిటికెన వేలు మొత్తం, ఈ చిటికెన వేలు కాలు యొక్క చిటికెన వేలు చేయండి. ఇది ఈ యూరినరీ బ్లాడర్లో ఉన్నటువంటి ఆ కాలు గోటి అవుటర్ ఎడ్జ్లో ఉండేది ఇందాక చూశారు కదా, అక్కడ దీన్ని UB67 అంటాం పాయింట్. ఇది 2 అద్భుతమైన మూలకాలు కలుపుతుంది. ఒకటి వాయు మూలకము, రెండవది జల మూలకం. జలం అంటే యూరిన్ అంటే వాటర్ కాబట్టి యూరినరీ బ్లాడర్లో తీసుకున్నాము. యూరినరీ బ్లాడర్లో చివరి పాయింట్ ఇది. ఓకే, ఇది వాయు మూలకం అంటే దాని మదర్తో కలుపుతున్నాం మనం. ఆ మదర్ అంటే వాయువు నుంచి జలం వస్తుంది కాబట్టి ఈ 2 మూలకాలు కలవడం వల్ల ఆ బ్లాడర్ లోపల ఎనర్జీ లెవెల్ ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతాయి. ఆ హోల్డింగ్ అది పెరుగుతుంది. యూరినేషన్ సంబంధించిన యూరినేషన్ బర్నింగ్ ఉన్న, మంట ఉన్నా, లేదంటే ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఆపుకోలేకపోయినా, ఎనీ యూరినరీ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ట్రై చేయండి. మీ కామెంట్ చెప్పండి. నమస్తే. ఓకే. సో మామూలుగా జనరల్గా పొద్దున్న లేచినప్పుడు కూడా ప్రెషర్ పాయింట్స్ అంటే ఇప్పుడు హ్యాండ్స్ని ఇట్లా చేసుకోవడం, అరికాళ్ళని అలా చేసుకోవడం, కొంచెం పడుకునేటప్పుడు లేచినప్పుడు కూడా ఇలా చేసుకుంటూ ఉంటే కొంచెం ఏదైనా కాస్త ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ సెట్ అయిపోతూ నర్వ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి. కరెక్ట్. అండ్ ఇలాంటి చాలా ఆక్యుప్రెషర్ పాయింట్స్ని మీకు అందించే ప్రయత్నం జనార్దనాచారి సార్ త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే మేడం. నమస్తే అమ్మా.